నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు ఖబర్స్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటుంది కానీ ప్రకాశం దాని చెప్పి మాట్లాడతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో క్యాండిడేట్ గురించి పెట్టి మీరు మాకే ఓటే అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీలో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణరెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని జూబ్లీ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు నుంచి 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్ లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు దాన్ని ఆపాలంటే బీజేపీకి తీసుకొని రావాలి. ఈ ఆలోచన, ఈ యొక్క భావన ఈరోజు జూబ్లీ ప్రజలు వచ్చేసింది. చాలా మంది అన్ని వర్గాలు, ప్రతి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీకి గెలిపిస్తామనే ఆలోచన ఉన్నారు.